ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తమ్ములేరు రిజర్వాయర్ వద్ద కొలువైయున్న ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, చెన్నకేశవ స్వామి, కాటవయ్య, వీరుళ్ళు 101 శివలింగాలు వద్ద భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారి అంజనరావు మాట్లాడుతూ పాల పొంగులు పెట్టుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ఇప్పటి వరకు 1,00,000 మంది ఇళ్ల దగ్గర నుండి వాళ్ళ పేరు మీద ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లిని ఇంటి దగ్గర కొలుచుకొని లేని వాళ్ళు ఇక్కడ పెట్టుకుని కొలుస్తున్నారు అని అన్నారు. మరియు శివుని గుడి కట్టే దగ్గర పునాది తవ్వుతుండగా నాగశివలింగం ఆకారం దొరికిందని, మరి ఒక గుడి పునాది తవ్వుతున్న తరుణంలో ఆంజనేయ స్వామి రూపమున్న రాయి విగ్రహం దొరికిందని, వీరుళ్ళు పేరంటాలు రాయి తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు తవ్వకంలో ఆనాడు పేదలకు దొరికిందని తెలిపారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామం. నా పేరు అంజనరావు. ఇక్కడ ఉప్పలమ్మ కొలుపులు కొలుస్తున్నారు. అట్లాగే అందరూ పెట్టుకోవాలని చెప్పి పిల్లకాడ వెలిసిన వాళ్ళు కూడా ఇంటికాడ పెట్టుకునే విధానం ప్రకారంగా ఇక్కడ కూడా పెట్టుకొని భోజనాలు పెట్టుకునేట్టుగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసాం. మంకోలు నాగిరెడ్డిగూడెం మధ్యన ఎర్రంపల్లి తమ్ములేరు రిజర్వాయర్ దగ్గర. ఇక్కడ ఎలా చేసుకుంటున్నారో మీరు ఇక్కడ అలా చేసుకోవచ్చు. ఇక్కడ పొంగలు పెట్టుకున్న ఇంటికాడ అమ్మవారిని తీసుకొచ్చి ఉప్పలమ్మ ఎల్లమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇంటికాడ చేసుకునే విధానం ప్రకారంగా ఇక్కడ చేసుకున్న కలిసి వస్తున్నాయి అందరికీ. అలాగే మొత్తం కూడా అందరూ చుట్టుపక్కల తెలంగాణ అవనివ్వండి అన్ని జిల్లాల వాళ్ళు వచ్చి ఇక్కడే పెట్టుకుంటున్నారు.
ఇక్కడ ఇప్పుడు అన్నం పేసనలు కూడా చాలా జరుగుతున్నాయి, మొక్కున్నవి కూడా అవుతున్నాయి. వాళ్ళు కూడా వచ్చి అన్నం పేసనల ముందు ఇలా పోతులు తీసుకొచ్చి చేసి భోజనాలు ఇక్కడే పెట్టుకుంటున్నారు అందరూ. గుళ్ళు వాస్తుపరంగా లేకపోయినా ఇంటికాడ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. నాకు శివలింగం లాగా శివలింగ ఆకారం దొరికిందండి ఇక్కడ శివుడి గుడి కట్టే కాడ. ఇది నాగ శివలింగం రూపం. ఇది పానమట్టం కింద మొత్తం పానమట్టమే. ఇది నాగ శివలింగం దొరికిందండి ఇక్కడ. ఎక్కడ దొరికింది సార్ అది పూజారి గారు? ఇక్కడ శివలింగం గుడి కడతారని మొదలు పెట్టాం. ఎక్కడ సార్ ఇక్కడ ఈ దేనిలో దొరికింది సార్? ఇది ఎదర 1,00,000 శివలింగాలు పెడతారనుకున్నాం. 60 అడుగులు ఎత్తి శివలింగం కడుతుంటే అక్కడ ఎదర పనిచేసేటప్పుడే దొరికింది ఈ శివలింగాల్లో. ఇప్పుడు 150 శివలింగాలు పేరు చేసాం, వాటిలో ఈ శివలింగాన్ని పెట్టేసాం. ఇక దొరికింది అది మామూలుగా చేసుకుంటూ పూజ చేసుకుంటాం. 150 శివలింగాలు పెట్టాం, ఇంకా 1,00,000 శివలింగాలు పెట్టాలని. అవన్నీ కొన్ని ఉండేయండి, తర్వాత ఒకసారి ఇది భూలో గుడి, సొరంగం గుడి. భూలో సొరంగం కట్టాలని 1,00,000 శివలింగం, 101 శివలింగం లోన్ ఉంటాయి. బ్రహ్మనాయుడి గుహ, శివుడిది గుహ కూడా భూలోనే గుడి. పైన కైలాసం ఉంటుంది, కింద భూ నీళ్ళు కూడా పోతుంది ప్రాజెక్టులో దీంట్లోకి. కడతను ఇవన్నీ కట్టబడిలో ఉంది. ఇక్కడ ఒక్కలం గుళ్ళు వాస్తుపరంగా కట్టుకోకుండా ఇళ్ళ పైన కట్టి ఇళ్ళల్లో కట్టి అవన్నీ సిగాగాల కలిసి రాకపోతే నన్ను పిలిచి ఇలా ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ గుడికాడ పెట్టుకోవచ్చు అమ్మ, ఇంటికాడ పెట్టుకునేదట్టుకే ఇక్కడ పెట్టుకోవచ్చు అమ్మ అని చెప్పి ఆ గుళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నామండి. ఈ గుళ్ళు అన్నిటితో 2 గుళ్ళు కడదామని గుళ్ళు కడతామండి. వీటిని కూడా ఇక్కడ విధంగా ఇక్కడ కూడా కడతాము. ఈ గుళ్ళు మొత్తం కలిపేసి కలిపి గుళ్ళు పెద్ద గుడి కడతాం. 2 గుళ్ళు చుట్టూ పారిగోడ లైన్ కూడా ఈ పారిగోడ కట్టడం ఈ గుళ్ళతోనే. ఈ గుళ్ళు పారైపోకుండా ఇక్కడ తీసుకొచ్చి గోపురాలతో చూద్దాం ఇక్కడ గుళ్ళు కడతామండి. గోపురాలు దాచుకుంటున్నాం. అట్లా ఇప్పుడు దగ్గర 1,00,000 మందికి పెట్టామండి. 1,00,000 ఇళ్ళలో ఉంచి తీసుకొచ్చాము అమ్మవారు. కొత్తగా వెలిసింది కానీ మామూలుగా ఇట్లా పాత గుళ్ళు కట్టిన ఇదివరకు కట్టిన వాళ్ళు కానీ అలా కలిసి రాకపోయినా ఇక్కడ బాగుంది అని పెట్టుకుందాం అనుకొని మొత్తం ఇక్కడికి వస్తున్నాను. అందరూ కొత్తగా వెలిసినా నాకు కబురు పంపుతారు, నేను వెళ్ళి అమ్మవారిని తీసుకొస్తాను. ఇంటికాడ విధానం ప్రకారంగా ఇక్కడ కూడా భోజనాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కళ్యాణాలు ఉంటాయి, అన్ని పహారాలు పండుగలు అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకారం అయినా సరే ఇక్కడ వచ్చి కొబ్బరిగా పలారం కానీ లేకపోతే కోడితో కానీ పోతులతో కానీ పెట్టుకుంటున్నారు. అన్నం పేసనైనా ఏదైనా సరే ఇళ్ళకి వెళ్ళే ముందు కానీ పెళ్ళిళ్ళకైనా సరే చేసుకుంటున్నారు. ఇటు ఆంధ్ర ఒకటైనా తెలంగాణ నుంచి కూడా వస్తారా సార్ మీ దగ్గరికి? తెలంగాణ కూడా అటు విజయవాడ అవనండి, ఇటు భద్రాచలంకి వెళ్ళి అవనండి, ఆల్వాన్స్కి వెళ్ళి అవనండి, ఇటు ఖమ్మం, సత్తుపల్లి, తిరుగూరు, ఇటు అన్ని చుట్టుపక్కల దగ్గర ఊర్లు కూడా ఏలూరు నుంచి ఏలూరు అవతాలు కూడా వచ్చినాయి. తేలపూరు జంక్షను వీళ్ళందరూ కూడా చుట్టాలు ఉంటారు కదా, అందరి ద్వారాగా తెలుస్తుంది. భోజనానికి వచ్చిన వాళ్ళు ఇది బాగుందని చెప్పి అందరు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా అందరూ బాగుంది అంటున్నారు. ఇంకా కూడా అంత చుట్టాలు చెప్పుకుంటారు. అట్ట జనం 1,00,000 మంది పైగా అయ్యారు.
సంవత్సరం ఇక్కడ తిరణాల అమ్మవారికి నొప్పులు కొన్నాం 100 దేవాల సన్నారాడు సేవ, ఆ తల్లికి కోలాటం అవని, భజనలు అవని, ఇంకా జాతరలు ఇంకా అన్నీ కూడా ఇక్కడ 5 రోజులు తిరణాలుగా చేస్తున్నాం సార్. ఇప్పుడు కూడా ఆదివారం గురువారం ఇక్కడ ఖాళీ ఉండదు. అన్నం పేసనలో ఎవరైనా ఆ పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ మొక్కుకొని పొంగలు పెడితే వాళ్ళకి కంపల్సరీగా సంతానాలు అందరికీ అందుతుంది. ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఇక పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ మొత్తం కూడా ఇక్కడికి ఫాస్ట్గా పని అవుతున్నాయి, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇవన్నీ అందరికీ పెడతారన్న, కొంతమంది తెలియక వాళ్ళకి 20 ఉన్నారు కదా పూజారులు. దగ్గర 1,00,000 మందికి పెట్టాము ఒక ఊరు కాదు. అన్ని వాట్సాప్ నాకు శివలింగం లాగా శివలింగ ఆకారం దొరికిందండి ఇక్కడ శివుడి గుడి కట్టే కాడ. ఇది నాకు శివలింగం రూపం ఉంది. ఇది పానమట్టం కింద మొత్తం పానమట్టమే. ఇది నవ శివలింగం దొరికిందండి ఇక్కడ. ఎక్కడ దొరికింది సార్ అది పూజారి గారు? ఇక్కడ శివలింగం గుడి కడతారని మొదలు పెట్టాను. ఎక్కడ సార్? ఇక్కడ ఈ దేనిలో దొరికింది సార్ ఇది? ఎదర 1,00,000 శివలింగాలు పెడతారు అనుకున్నాను. 60 అడుగులు ఎత్తి శివలింగం కడుతుంటే అక్కడ ఎదర పనిచేసేటప్పుడే దొరికింది ఈ శివలింగాల్లో. ఇప్పుడు 150 శివలింగాలు ప్యాచ్ చేసాం, వాటిలో ఈ శివలింగాన్ని పెట్టేసాం. ఇక దొరికింది అది ఇది మామూలుగా చేసుకుంటూ పూజ చేసుకుంటాం. 150 శివలింగాలు పెట్టాము, ఇంకా 1,00,000 శివలింగాలు పెట్టాలని ఇక్కడ. అవన్నీ కొన్ని ఉన్నాయి తర్వాత ఒకసారి ఇది భూలో గుడి, సొరంగం గుడి. భూలో సొరంగం కట్టాలని 1,00,000 శివలింగం, 101 శివలింగం లోన్ ఉంటాయి. బ్రహ్మనాయుడు గుహ, శివుడిది గుహ కూడా భూలోనే గుడి. పైన కైలాసం ఉంటుంది, కింద భూమి నీళ్ళు కూడా పోతున్నాయి ప్రాజెక్టులో దీంట్లోకి. కడతాను ఇవన్నీ కట్టుబడిలో ఉంది. తర్వాత వాయిస్ రికార్డింగ్ ఇది వాయిస్ రికార్డింగ్ తెలిసిన అన్నీ సార్.
పూజారి గారు ఈ విగ్రహం ప్రసిద్ధి ఏంటంటే ఒకసారి చెప్తారా దాని గురించి? పని చేస్తుంటేనే మామూలుగా ఈ రూపం బయటపడిందండి. ఎక్కడండి? ఇక్కడే ఈ గుళ్ళు పరిసర ప్రాంతాల్లో పని చేస్తూ ఉంటే బయటపడిందండి. ఆంజనేయ స్వామి అని చెప్పి అమ్మవారు చెప్పింది. ఓకే ఓకే. మొహం నోరు ఇది గద, ఇది పర్వతాన్ని వెళ్ళేటప్పుడు ఇది మొహం. ఓకే ఓకే. ఎవరు చెక్కిందేం కాదు, ఇది ఇంకా తయారవుతుంది. ఇంకా కొన్ని తయారైంది. భూమిలో దొరికారు అనమాట. ఆంజనేయ స్వామి వారు భూమిలో దొరికారు మీకు. ఇంకా తయారవుతుంది, ఎదుగుతుంది. ఓకే. పూజారి గారు, ఈ విగ్రహం గురించి వివరిస్తారా? ఏంటంటే ఇది దేనికి సంబంధించినటువంటిదని? ఎట్లా? ఈరుళ్ళు పేరెంటాలు రాయండి. ఇది ప్రాజెక్ట్ తవ్వుతుంటే ఆ తోముల్లో బయటపడింది. తమ్ములేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ తవ్వుతుంటే అది దాన్ని తీసుకొచ్చి బయట పెట్టి మళ్ళీ నీళ్ళలో పడేస్తే ఎవరికి గ్రామస్తులకి నిద్ర లేకుండా ఉంచితే మళ్ళీ ఆ విగ్రహం తీసుకొచ్చి ఈరుల రాయి ఇక్కడ పెట్టి, ఈ కాటవే కూడా ఉన్నాడు, కాటవే తాడు పక్కనే ఈరుల రాయి పెట్టారండి. ఇక్కడ ఇది చెక్కిందట్టు కాదు, ప్రాజెక్ట్ తవ్వుతుంటే పెద్దలుగా దొరికింది. అది ఎలిసి విగ్రహం. అక్కడ కనబడుతుంది. పూజారి గారు, ఈ విగ్రహం గురించి వివరిస్తారా? ఇక్కడ ముత్యాలమ్మ కాటవయ్య ఉన్నారండి. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి కాటవయ్య ఉన్నారు. కాటవయ్య పరిపాలనప్పుడు కాగడాలు ఇటు నుంచి వెళ్తా కాగడ ఆడిపోతే ఆ కళ్ళు తీసి కాగడ మీద పోతే కాగడ వెలిగింది. అది కాటవయ్య తాడని ఇక్కడ కోతులు ముత్యాలమ్మ తల్లికి కాటవయ్యకి వీళ్ళకి ఇట్లా పెడతారు.